మనకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా సరే దేవుడిని తలుచుకుంటాం. మనకు మంచి జరగాలన్నా గుడికి వెళతాం. ఏదైనా చెడు జరిగినా సాయం చేయమని ఆ స్వామిని మొక్కుతాం. అన్నింటికీ దేవాలయమే చివరి మానసిక సమాధానం. దేవుడు సమాధానమిస్తాడని ప్రతి భక్తుడు గుడికి వెళతాడు. అయితే మన ఆలయాలకు ఆ శక్తి ఉంది. మనం ఒక్కసారి గుడిలోకి అడుగు పెట్టామంటేనే మనల్ని ఒక పాజిటివ్ ఎనర్జీ ఆవహిస్తుంది, మనస్సుని పులకరింపజేస్తుంది. మనస్సులోని తుఫాను సైతం ఆ ఆలయం లోకి వెళ్ళగానే సునామీ తర్వాత వచ్చిన ప్రశాంతతలా ఆవహిస్తోంది. ఎందుకంటే మన ఆలయాల నిర్మాణం అంత గొప్పది. మరి ముఖ్యంగా మన పురాతన ఆలయం అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే ప్రతి ఇంచుకు లెక్కేసి కట్టారు. మనుషుల కలలో కూడా ఊహించలేని అతి పెద్ద రాతి ఫలకాలతో నిర్మించారు. ఎందుకంటే దేవుడు కూర్చున్న గర్భగుడి దగ్గర భరించలేనంత శక్తి ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ మొత్తం అక్కడి నుంచే కంట్రోల్ అవుతుంది. ఆ ఎనర్జీని నిక్షిప్తం చేసేందుకు టన్నుల కొద్దీ బరువున్న రాతి ఫలకాలతో నిర్మించారు దేవాలయాలు. ఆ శక్తి అక్కడ మాత్రమే ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ చుట్టూ ప్రసరింపజేస్తారు ఆ స్వామివారు. అందుకే ఆ పాజిటివ్ ఎనర్జీ మాత్రమే కాదు, మన 7 ఇంద్రియాలను స్పృశింపజేసేలా మనకు ఆలయ ఆచారాలు సంప్రదాయాలు ఉంటాయి. ఆ ఇంద్రియ స్పర్శే మనకు ఆలయంలో దొరికే మహాప్రసాదం, జీవితంలో మంచికి సూచించే మహాదారి. ఇక గుడికి వెళ్ళినప్పుడు మనం చేసే పనులు. మొదటిది, మనం గుడి ముందు చెప్పులు విడిచి లోపలికి వెళతాం. దాని అర్థం మన శరీరం గుడిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ మన పాదాల నుంచి శిరస్సుకు తాకుతుంది. ఆలయంలోని ఒక రకమైన శక్తి మనకు తెలియకుండానే మన మాటలను మారుస్తూ ఉంటుంది, మన ఆలోచనలను మారుస్తుంది. ఇక చెప్పులతో వెళితే పాపం ఎందుకన్నామంటే ఆ చెప్పులతో పాటే మట్టి, దుమ్ము, ధూళి, క్రిములు వస్తాయి. వాటికి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే స్నానం చేసి గుడిలోకి వెళ్ళాక ఆలయంలో రాతి స్పర్శ మన కాళ్ళ ద్వారా శరీరంలోకి చేరి మనకు కొత్త శక్తిని అందిస్తుంది. గుడికి ఎప్పుడైనా జంటగా వెళ్ళినా గుంపుగా వెళ్ళినా సరే ఒంటరిగా పూజలు చేయాలి, ఒంటరిగా ప్రార్థనలు చేయాలి అంటారు పెద్దలు. ఎందుకంటే శరీరాన్ని కంట్రోల్ చేసి ఉంచగల మ్యాగ్నెటిక్ పాజిటివ్ ఎనర్జీ చుట్టూ ఉంటుంది. కానీ మనస్సును, ఆలోచనలను వదిలి దేవుడి మీద లగ్నం చేసేదెలా? అందుకే గర్భగుడి ముందు గంట ఉంటుంది. ఎవరు గంట కొట్టినా సరే స్వామివారి దగ్గరకు వెళుతున్నామంటే ఆ ప్రతిధ్వని మన మనస్సులోని ఆలోచనలను చెల్లాచెదురు చేస్తుంది, మనస్సును లగ్నం చేసేందుకు ఉపయోగపడుతుంది. అందుకే మన ముందు వారు గంట కొట్టినా అది మన మంచికే. ఆలయంలోని గంట చప్పుడు మనస్సును తాకి శరీరాన్ని ఒక్కసారిగా ఒక వైబ్రేషన్ కు గురి చేస్తుంది. ఇక మనస్సును తేలికపరిచే మరో ఇంద్రియ స్పర్శ కూడా ఒకటి ఉంటుంది. అది తాకకుండానే వాసనతో మనకు తెలియకుండానే శరీరాన్ని పులకరింపజేస్తుంది, దేవుడి దగ్గర ఉన్నాం అని గుర్తు చేస్తుంది. అదే గర్భగుడి నుంచి వచ్చే వాసన. స్వామికి పూలతో దండ మాత్రమే కాదు, తులసి నీళ్ల నుంచి కొబ్బరి యాక తీర్థం వరకు కూడా అన్ని వాసనలు మనకు తాగుతూ ఉంటాయి. గుడిలో రోజుకొక రకమైన పూలతో స్వామివారికి దండలు చేస్తారు. ఆ పూల వాసన మనస్సు, ఇంద్రియాన్ని తాకుతుంది. ఇక మరోటి, దేవుడి దగ్గరకు వెళ్ళినప్పుడు చూస్తూ మన మనస్సులోని కోరికలు కోరుకోవాలని పెద్దలు అంటారు. కానీ మనస్సు లగ్నం కావడం కోసం మనకు తెలియకుండానే కళ్ళు మూసుకుంటాం. అయితే కళ్ళు తెరవగానే శాస్త్రం ప్రకారం మన ముందు హారతి ఉంటే ఆ వెంటనే చేతులతో దూరంగా పెట్టి మొక్కుకుని కళ్ళకు అద్దుకుంటాం. ఆ వేడి మన మనస్సులోని నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఆ చేతిలోని ఆ వేడి స్పర్శ తాకగానే మనకు దేవుడు దగ్గరయ్యాడు అనే నమ్మకం కలుగుతుంది. తల మీద పెట్టే వెండి శటగోపం తల మొత్తం ఆవహించేలా చేస్తుంది. ఆ స్పర్శ మన మెదడును తాకుతుంది. దేవుడి ఆశీస్సులు మనకు దక్కాయనే నమ్మకాన్ని ఆ స్పర్శ కలిగిస్తోంది. అంతేకాదు, తీర్థానికి ఇంకా అద్భుతమైన శక్తి కూడా ఉంటుంది. గుడి తెరవగానే స్వామివారికి పూజ చేసే సమయంలోనే తులసి నీళ్లతో చేసిన తీర్థం రాగి పాత్రలో ఉంచుతారు. అలా కనీసం 2-3 గంటలకు పైగానే ఉన్న ఆ తీర్థం నిజంగా మహాప్రసాదం. వెండి పాత్ర ద్వారా ఆ నీళ్లకు మహత్యంతో పాటు మన కడుపులోని బ్యాక్టీరియా, వైరస్లనే కాదు మన శరీరాన్ని శుద్ధి చేసే శక్తి ఉంటుంది. అందుకే కనీసం 3 సార్లైనా ఆ తీర్థం తాగితే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక మన అన్ని ఇంద్రియాలు ఒకేసారి యాక్టివ్ అయ్యేది ఎప్పుడో తెలుసా? గుడి చుట్టూ మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు. మనస్సు లగ్నం చేసి తిరుగుతూ ఉంటే గర్భగుడి నుండి వచ్చే పాజిటివ్ ఎనర్జీయే కాదు, అక్కడ మనకు తెలియకుండానే మన ముక్కు, కాలి స్పర్శ, మనస్సు అంతా ఒక్కసారిగా తెలియకుండానే ఉత్సాహాన్ని కలగజేస్తుంది. చివరిగా
చివరిగా పూజారి పెట్టే బొట్టుతో కనుబొమ్మల మధ్యన మెల్లిగా స్పృశించినా చాలు మనం గ్రహించిన శక్తి శరీరంలో నిలిచిపోతుంది. మొహంలోని కండరాలన్నీ కూడా మరొకరి స్పర్శ ద్వారా కొత్తగా అనిపిస్తుంది. అయితే గుడిలో కాకుండా వేరే కార్యక్రమాలలో సాంప్రదాయంగా మరొకరు బొట్టు పెట్టినప్పుడు కలిగే ఫీలింగ్ మాత్రం వేరేగా ఉంటుంది. కాకపోతే దానిని పవిత్రంగా సీరియస్ గా తీసుకున్నప్పుడు ఆ భావన కలుగుతుంది. ఇక మనం సాంప్రదాయబద్ధంగా గుళ్ళో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ అరటి పళ్ళు కొబ్బరికాయలను వాడుతాం. ఎందుకంటే మన హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన అరటి పళ్ళు కొబ్బరికాయలు చెట్లుగా ఎదిగే పద్ధతి చాలా పవిత్రమైనది. ఎవరో తినివేసిన గింజల ద్వారా అవి పెరగవు. కొబ్బరికాయ అయినా సరే అరటి పండైనా సరే వాటి పవిత్రత కారణంగానే పురాణాల నుంచి దేవుడి పాదాల దగ్గర ఉంటున్నాయి. ఇలా మన సాంప్రదాయాలు ఆలయాలకు వెళ్ళగానే మనకు కొత్త శక్తినిచ్చేలా చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనస్సు లగ్నం చేసుకుని లోనికి అడుగు పెట్టినప్పుడు మనిషి దేవుడికి లొంగిపోతాడు. అంతకంటే శక్తి ఇంకేం ఉంటుంది చెప్పండి. అదే మన హిందూ ఆలయాల గొప్పతనం. మరి గుడికి వెళ్ళినప్పుడు మీ మనస్సు ఇలా కాకుండా ఇంకా ఏమైనా అనిపిస్తుందా అనే మీ అనుభవాన్ని కూడా తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.